మీకు ఈ వీడియోలో పూలదండలు చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు అండి. ఇంట్లోనే తక్కువ ఖర్చుతో దేవుడి పటాల కోసమైనా, విగ్రహాల కోసమైనా, అలాగే మనకి గుమ్మాల కోసమైనా, దేనికోసమైనా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. నేను చిన్న పూలదండ చేసి చూపిస్తాను. 10 మినిట్స్లో చేసేసుకోవచ్చు. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. నేను వచ్చేసరికి ఒక 20 రూపీస్ ఫ్లవర్స్ తీసుకున్నాను. లిల్లీ ఫ్లవర్స్ ఒక 10 రూపీస్, రోజెస్ ఒక 10 రూపీస్వి తీసుకున్నాను. 20 రూపీస్ ఫ్లవర్స్తో ఎంత సింపుల్గా తయారు చేసుకోవచ్చో చూద్దాం. ఇలా చక్కగా ఫస్ట్ వచ్చేసరికి కొన్ని లిల్లీలు, అలానే మధ్యలో ఒక రోజ్ వేసి గుచ్చుకుంటున్నాను. మీకు ఎలా కావాలంటే అలా గుచ్చుకోండి. ఇలా ఫస్ట్ ఒక వైపు మొత్తం మనం ఇలా కంప్లీట్ చేసుకోవాలి. తర్వాత సేమ్ మనకి ఎంత లెంత్ కావాలో చూసుకొని ఒకవైపు కంప్లీట్ చేసుకోవాలి. కొన్ని రోజెస్, కొన్ని లిల్లీస్ అలా పెట్టుకుంటున్నాము. చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఇలా చేసుకుంటే దండ. దీనికోసం మనకి పూలు గుచ్చే సూదని దొరుకుతుంది షాప్లో, అది తెచ్చుకోండి. పెద్దగా ఉంటుంది, ఈజీగా అయిపోతుంది. తర్వాత ఒక సైడ్ అయిపోయినాక సేమ్ రెండో సైడ్ కూడా అలానే చేసుకొని మనం రెండు వైపులా ముడి వేసుకోవాలి, 2 సైడ్స్. ఇప్పుడు ఇంకొక వైపు కూడా నాట్ వేసేద్దాము. మనకి ఎంత లెంత్ కావాలో చూసుకొని ముందే చక్కగా చేసుకుంటే బాగా వస్తాయి. తర్వాత మనకి బంచ్ లాగా వేలాడేస్తాం కదా, దానికోసం నేనైతే రోజెస్ పెడుతున్నాను. కింద 2 కానీ 3 కానీ రోజెస్ తీసుకొని మనం ఇలా గుచ్చుకోవాలి. ఎలా అయితే గుచ్చుకున్నామో తర్వాత దాన్ని మళ్ళీ రివర్స్ ఆర్డర్లో సేమ్గా అలానే పైకి తీసుకురండి సూది. అప్పుడు మనకి కింద వైపు నాట్ వేసే పని ఉండదన్నమాట. ఇలా చేశాక తర్వాత మనకి పూలదండకి జాయిన్ చేసుకోండి చక్కగా. చూసారా ఎంత సింపుల్గా చేసేసుకోవచ్చు, ఎంత ఈజీగా 10 మినిట్స్లో ఎంత పెద్ద దండ అయినా తయారు చేసుకోవచ్చు. అండ్ ఈ ఫ్లవర్స్ వచ్చేసరికి నేను 4 డేస్ బ్యాకే తెచ్చాను. ఇంకా ఫ్రెష్గా ఉంటే ఫ్లవర్స్ ఇంకా దండ చాలా చక్కగా కనిపిస్తుంది. మనకి దేవుడికి వేసిన మనకి 4-5 డేస్ చక్కగా నీట్గా ఉంటుంది. దండ ఎలా ఉందో తప్పకుండా కమెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే తప్పకుండా నేచర్ మజిలీని సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ వాచింగ్ నేచర్ మజిలీ. బాయ్ బాయ్.